అమెరికాలో చిక్కిన పర్సెంటేజీ మంత్రి. తెలంగాణ మంత్రికి ఇమిగ్రేషన్ షాక్. భారీగా డబ్బులు తీసుకెళ్లిన మంత్రి గంట పాటు కూర్చోబెట్టిన అధికారులు. ఇక్కడ పర్సెంటేజ్లు అక్కడ పెట్టుబడుల అంటూ సోషల్ మీడియాలో విమర్శలట. అమెరికాలో ఒక పర్సెంటేజ్ మంత్రి చిక్కిండట. మరి ఎవరో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎవరా మంత్రి? అమెరికాలో చిక్కిన పర్సెంటేజ్ మంత్రి. 30% కమిషన్ మంత్రిగా పేర్కొన్న తెలంగాణ అమాత్యుడు ఏకంగా అమెరికాలో అధికారులకు చిక్కాడట. నిబంధనలకు మించి సొమ్ము తీసుకెళ్లడంతో ఆయనను అమెరికాలోని ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నట్టు తెలిసింది. సుమారు గంటన్నర పాటు ఆయన లోపలే కూర్చోబెట్టి ప్రశ్నించినట్టు సమాచారం అంట. ఇంత డబ్బు ఎందుకు తీసుకెళ్తున్నారు, ఎక్కడి నుండి సమకూర్చారు వంటి ప్రశ్నలు వేసినట్టు తెలిసింది. ఇటీవల రాష్ట్రానికి చెందిన ఓ కీలక మంత్రి కుటుంబ సమేతంగా అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా భారీ మొత్తంలో డబ్బులు తమ వెంట తీసుకెళ్లినట్టు తెలిసింది. అమెరికాలో దిగగానే తనిఖీల్లో ఈ సొమ్ము బయటపడడంతో అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు షాక్కు గురైనట్టు సమాచారం అట. నిబంధనలకు విరుద్ధంగా భారీ మొత్తంలో డబ్బులు తీసుకోవడంపై అనుమానాలు వ్యక్తం చేసిన అధికారులు ఆ మంత్రిని ఎయిర్పోర్ట్లోనే నిలిపివేసినట్టు చర్చ నడుస్తున్నది. ఎంతసేపటికి ఆయన బయటకు రాకపోవడంతో ఆయనకు ఆహ్వానం పలికేందుకు ఎయిర్పోర్టుకు చేరుకున్న వారంతా ఆందోళనకు గురైనట్టు తెలిసింది. తర్వాత వారు ఆరా తీయడంతో అసలు విషయం తెలిసి అక్కడి వారితో అధికారులను ఒప్పించి మంత్రి కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చినట్టు సమాచారం. ఈ విషయం ప్రభుత్వ పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిందట. నిజంగా అమెరికాలో ఒక మంత్రి చిక్కిందట, పర్సెంటేజ్ మంత్రి అట. మరి ఆయన పేరే పర్సెంటేజ్ మంత్రి మాట్లాడుతున్నారు. 30% కమిషన్గా పేరు పొందిన వ్యక్తి అట. ఇతను ఫ్యామిలీతో అమెరికా వెళ్తున్నట్టు, అమెరికా టూర్ వెళ్తున్న క్రమంలో ఇక్కడ తెలంగాణలో ఎక్కడ ఆపలేట. డబ్బుల సంచులతో వెళ్తుంటే అమెరికాలో ఫ్లైట్ దిగిపోయిన తర్వాత అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు ఆ డబ్బుల బ్యాగును చూసి ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకెళ్తా ఉన్నారు, ఎక్కడిది డబ్బు అని చెప్పేసి ప్రశ్నిస్తే అతను చెప్పుకోని పరిస్థితి. నేను ఒక మంత్రిని, తెలంగాణ మంత్రిని, మరి తెలంగాణ మంత్రి అని చెప్పుకుంటే అక్కడ ఇజ్జత్ పోతుంది, తెలంగాణ మంత్రి అని చెప్పేసి వార్తాపత్రికల్లో వస్తుంది. కాబట్టి ఏం చోచక ఏం తెలియక అక్కడ పోయి సైలెంట్గా ఒక సంసార్లాగా కూర్చున్నాడు. మరి ఏ మంత్రో మనకైతే తెలియదు. మరి ఆ మంత్రి ఎవరు, మరి ఎందుకు ఎంత డబ్బు తీసుకుపోయిండు, మరి అమెరికాకి ఎందుకు అంటే దాదాపు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చెప్పే అంశం ఏంటంటే డబ్బుల సంచుల మొత్తాన్ని కూడా ఢిల్లీకి తీసుకెళ్తా ఉన్నారని చెప్పి చాలాసార్లు పదే మాట్లాడుతూ వస్తుంది. మరి ఈ అమెరికాకి ఎందుకు డబ్బుల సంచులు తీసుకుపోయిండు, మరి ఇంత డబ్బులు ఈ ఒక్క మంత్రి దొరికిండే కాబట్టి ఈ మంత్రి మన డబ్బులు తీసుకుపోయింది తెలిసింది అని తెలుస్తుంది. మరి ఇంకెంతమంది మంత్రులు ఇంకెన్ని దేశాలకు వాళ్ళ యొక్క డబ్బుల సంచులను మరి అవి తీసుకెళ్లి పోగు చేసుకుంటున్నారు. మరి తెలంగాణ సొమ్మును ఏం చేయబోతున్నారు? తెలంగాణను ఇంకా ఇప్పటికీ ఆర్థిక పరిస్థితి బాగాలేదంటారు. మరి ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు డబ్బుల సంచులు ఈ దేశాలకు ఎందుకు దాచిపెట్టడానికి వెళ్తా ఉన్నారు? నిజంగా దాచిపెట్టడానికి వెళ్తా ఉన్నారా, లేకపోతే తెలంగాణ కోసం అభివృద్ధి ఏమైనా చేయడానికి తెలంగాణకు సంబంధించిన నిధులను తీసుకుపోయి తెలంగాణకు సంబంధించి నిధులను అమెరికాలో పెట్టి అమెరికాలో అభివృద్ధి పనులు చేయబోతున్నా? మరి ఎందుకు ఆ డబ్బులు తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకు దీనికి సంబంధించి ఇమిగ్రేషన్ ఆఫీసర్లు అడిగే ప్రశ్నలకు చెమటలు పట్టినట మంత్రి. చెమటలు పట్టి కనీసం సమాధానం లేక మళ్ళీ ఏదో ఒకటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ పోతే పలానా మినిస్టర్ అని చెప్పేసి ఏదో పోతే అప్పుడు వదిలిపెట్టిరట. ఆ లోపలనంతసేపు చెమటలు కక్కిండట. చాలామంది బయట పార్టీ కార్యకర్తలందరూ కూడా ప్లకార్డులు పెట్టుకొని మా మంత్రి వస్తున్నారని వెయిట్ చేస్తున్నారట. వాళ్ళకు కూడా ఆలోచిస్తున్నారట, అరే 10 గంటలకు దిగే మంత్రి ఇంకా 12 బయటకు వస్తలేడు, ఏం జరిగింది, అసలు వస్తున్నాడా లేకపోతే విమానం ఇంకా స్టార్ట్ అయిందా లేదా, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పడ్డారు చాలాసేపు. మరి ఆయన ఏ మంత్రి, ఈ కమిషన్లు లేనిది, ఈ కమిషన్లు ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది, మరి తెలంగాణలో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ కమిషన్లు తీసుకొని? నిజంగా కమిషన్లు తీసుకుంటున్నారా? అతను మంత్రి అయింది, ఆ మంత్రి ప్రజాప్రతినిధేనా? మన ప్రజల కోసం ఎన్నికైన వ్యక్తి ఆ సొమ్మును తీసుకుపోయి అమెరికాకి ఏం తీసుకోవాల్సి వచ్చింది? అమెరికాలో మన తెలంగాణ గురించి అభివృద్ధి చేయబోతున్నా, అమెరికా నుంచి ఏమైనా డబ్బులు ఇచ్చి ఆ కంపెనీలన్నీ కూడా డబ్బులు ఇచ్చి ఆ డబ్బుల సంచులు ఇచ్చి పట్టుకత్తడా? మరి ఏం చేయబోతున్నారు తెలంగాణలో? ఏంటో అర్థం కాని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి.